హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఇప్పటికీ ప్రజల్ని కలచివేస్తున్నది ఏదైతే ఎయిర్ ఇండియా విమానం కూలినటువంటి ఘటన, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్నటువంటి విశ్లేషణ ఇంకా సాగుతూనే ఉంది. అదే సందర్భంలో అసలు విమాన ప్రమాదాలు వరుసబెట్టి జరుగుతాయి అన్నటువంటి భయాందోళన పెరగడానికి కారణం మరికొన్ని ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాలు కానీ ఇతర దేశాలకు సంబంధించిన విమానాల్లో ఏదో ఒక సాంకేతిక లోపాలతో గత 4 రోజుల్లో 4 చోట్లన ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వీటిలో అత్యధికంగా కనబడుతున్నటువంటి బోయింగ్ విమానాలలోనే ఎక్కువ లోపాల సంబంధించి కనబడుతుంది. గతంలో బోయింగ్ విమానాలకు సంబంధించినటువంటి లోపాల మీదన విచారణ చేసింది అమెరికా. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆపి అందులో ఉన్నటువంటి సిబ్బందే తేడా ఉందని చెప్పినప్పుడు ఆపి తర్వాత క్లియరెన్స్ ఇచ్చింది. తీరా చూస్తే ఇప్పుడు ఇది జరుగుతోంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. అసలు ఈ విమాన ప్రమాదాలకి కారణం ఏంటి, దాని వెనకాల జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూ ఎలా ఉండబోతోంది, భారత్ దీంట్లో ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతుంది, అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు మాజీ శాస్త్రవేత్త అట్లాగే జనసేన నాయకులు చందు సాంబశివరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్కారం. ఏమనాలి, విమానం ఇలాగా పడిపోవడము అనేటటువంటి దాంట్లో 2 కోణాలు చెప్తున్నారు. నెంబర్ 1 వచ్చేటప్పటికి టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది, అది వీళ్ళు గెస్ చేయలేకపోయారు అన్నటువంటిది. రెండవది కుట్ర ఉండొచ్చును అన్నటువంటిది ఎన్ఐఏ కూడా దర్యాప్తుకి చేయడం. బోయింగ్ ఫెయిల్యూర్ అన్నటువంటిది తాజాగా మరొక చర్చ నడుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఈ 3 కూడా విడివిడి అంశాలు సాయి గారు. ముందుగా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంటు నా ఉద్దేశం మన సివిల్ ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద యాక్సిడెంట్. అది 242 మందికి గాను 241 మంది చనిపోవటం. గ్రౌండ్ మీద, అది జనసాంద్రత ఉన్న ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి గ్రౌండ్ మీద కూడా చాలామంది చనిపోయారు, చాలామంది క్షతగాత్రులు అయ్యారు. ఐ థింక్ మొత్తం మీద 270-290 మంది అని అంటున్నారు. ఇంకా ఫైనల్ కౌంట్ మనకు తెలియదు. ముందుగా మరి చనిపోయిన వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అలాగే క్షతగాత్రులు కూడా వెంటనే కోలుకోవాలని కోరుకుందాం. ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగి ఉంటుంది అనేది ఒక రకంగా క్లూస్ ఉన్నప్పటికీ ఇది కారణం అని ఇంకా మనకు తెలియదు. ఎందుకంటే బ్లాక్ బాక్స్ అనాలిసిస్ జరగాలి. ఆ బ్లాక్ బాక్స్లో ఏమేమి ఉంటుందో కొద్దిగా మనం చూద్దాం. వీ కెన్ ఆల్సో అటెంప్ట్ మనకు కనపడిన విజువల్స్ని బట్టి, మనం విన్నదాన్ని బట్టి. అసలు ఈ రన్వే మీద టేక్ ఆఫ్ కంటే ముందు ఏం జరిగింది అనేది ఏమన్నా మెయింటెనెన్స్ ఇష్యూ. అది బోయింగ్కి సంబంధించింది, ఆపరేటర్కి సంబంధించింది కాబట్టి దాన్ని 3వ క్వశ్చన్గా తీసుకుందాం. వీళ్ళు రన్వే మీద గేట్ దగ్గర నుంచి ప్రయాణికులందరూ ఎక్కిన తర్వాత మీకు ఏటీసీ వాళ్ళు గేట్ దగ్గర నుంచి బయలుదేరడానికి క్లియరెన్స్ ఇస్తారు. మీరు ఇదిగో పలానా టైంలో బయలుదేరవచ్చు, పలానా సీక్వెన్స్లో పలానా చోట రన్వే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరడానికి వీళ్ళు రెడీగా ఉన్నప్పుడు రెండో క్లియరెన్స్ వచ్చేసి మీరు టేక్ ఆఫ్కి క్లియరెన్స్ ఇస్తారు. టేక్ ఆఫ్కి క్లియరెన్స్ ఇచ్చే టైంలో మీకు రన్వే క్లియర్గా ఉంది, ఇంతకుముందు టేక్ ఆఫ్ చేసిన విమానం కూడా కొంత దూరం వెళ్ళిపోయింది, ఆ ఎయిర్ టర్బులెన్స్ కూడా లేదు కాబట్టి ఇక మీకు క్లియరెన్స్ ఇస్తున్నామని చెప్పడం. దాని ప్రకారంగా పైలట్స్ రెడీ అవుతారు, టేక్ ఆఫ్ చేస్తారు. ఇక్కడ మనకి 171 AI 171 కేసులో రన్వే మీదకి వెళ్ళే వరకు బాగానుంది, రన్వే మీద క్లియరెన్స్ కూడా బాగానుంది, టేక్ ఆఫ్కి క్లియరెన్స్ బాగానుంది. ఏటీసీ వాళ్ళకిను ఈ పైలట్స్కి మధ్యలో సంభాషణ అంతా కూడా బాగానే జరిగినట్టు మనం ఊహించుకోవాలి. రేపు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఏముందో దాన్ని బట్టి ఏమన్నా మనకు డిఫరెన్సెస్ ఉంటే తెలుస్తాయి. మీరు టేక్ ఆఫ్కి వెళ్ళిన తర్వాత 2 ఇంజన్లు దాదాపుగా ఫుల్ థ్రస్ట్లోనే మీరు అటెంప్ట్ చేస్తారు. థ్రస్ట్ అంటే ఎనర్జీ, పవర్. అది చేసినప్పుడు ఇక్కడ గమనించింది ఏంటంటే వీళ్ళు రన్వేకి దాదాపుగా చివరకు వచ్చి టేక్ ఆఫ్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి విజువల్స్. అంటే వీళ్ళు రన్వేలో అది దాదాపుగా 4 కిలోమీటర్ల పొడవున రన్వే అహ్మదాబాద్లో. దాంట్లో వీళ్ళు ఎందుకు అంత దగ్గరలో నుంచి బయలుదేరారు, ఎందుకు అంత కంగారుగా లాస్ట్ మినిట్ వాళ్ళకి లాస్ట్ లెగ్లోకి వెళ్ళి టేక్ ఆఫ్ చేశారు అనేది ఫస్ట్ డౌట్ వచ్చింది అందరికీ. అంటే 2 జరిగి ఉండొచ్చు. వీళ్ళకి ఎనఫ్ క్లియరెన్స్ ఉంది, రన్వే ఉంది అని అనుకుని ఎనఫ్ థ్రస్ట్ క్రియేట్ కాలేదా, కాక విమానం ఇంకా ముందుకు వెళ్లాల్సి వచ్చిందా, ఇంకా చివరికి వెళ్ళారు కాబట్టి ఎటు టేక్ ఆఫ్ అటెంప్ట్ చేయాల్సిందే చేశారు. చేసినప్పుడు ఆ అసెంట్ కంటిన్యూ అవుతూ స్లోగా పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ డౌట్ ఏంటంటే
వీళ్ళు అసలు టేక్ ఆఫ్ చేసిన టైంకి ఇంజిన్స్ బాగానే ఉన్నాయా లేదా, లేదు రన్వే మీదే అవి షట్ డౌన్ అయిపోయినాయా, రన్వే మీదే చివరి నిమిషంలో చివరి సెకండ్స్లో షట్ ఆఫ్ అయిపోయి ఆ ఇనర్షియా వల్ల టేక్ ఆఫ్ జరిగిందే కానీ నిజంగా ఇంజిన్స్లో పవర్ లేదు అనేది ఒక థియరీ ఉంది. నెంబర్ 2, సరే టేక్ ఆఫ్ వరకు ఎనర్జీ ఉందనుకుందాం, పవర్ ఉందనుకుందాం. టేక్ ఆఫ్ అయిన తర్వాత వితిన్ 10-15 సెకండ్స్లో మీరు గేర్ అప్ చేయాలి. గేర్ అప్ చేయటం అంటే ల్యాండింగ్ గేర్ మొత్తాన్ని మీరు లోపలికి తీసుకోవాలి. ఎందుకని, అదే ఎయిర్ రెసిస్టెన్స్ కారణం అవుద్ది. అది విమానాన్ని వెనక్కి లాగాలని ట్రై చేస్తుంటుంది రెసిస్టెన్స్. అది వెంటనే ఏం చేస్తారు, మీరు రన్వే మీద ఇంకా సగం రన్వే ఉండగానే టేక్ ఆఫ్ జరిగింది అనుకోండి, అసలు రన్వే అంతా క్లియర్ అయిపోయి వాళ్ళు బయటికి వెళ్ళే లోపే ఇవి ఫోల్డ్ అయిపోతాయి కూడా, గేరప్ అయిపోద్ది కూడా. ఎందుకంటే ఎంత తొందరగా గేరప్ అయితే వాళ్ళకి ఆ ఎనర్జీ ఆ పవర్ అంతగా కలిసి వస్తుంది ఎసెంట్కి. ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు, మనం అది చూస్తున్నాం. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేంత కూడా గేరప్ కాలేదు, ఆ వీల్స్ అన్ని కిందే ఉన్నాయి. అది రెండో సమస్య. ఇక మూడో సమస్య, కొంతమంది ఏమంటున్నారంటే వింగ్స్లో ఫ్లాప్స్ అని ఉంటాయి. ఎందుకు, వింగ్ విస్తీర్ణాన్ని పెంచుకోవడానికి వింగ్కి వెనక పక్కన కొద్దిగా కిందకు వంగటం వల్ల మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి కింద ఉన్న ఎయిర్ రెసిస్టెన్స్ మిమ్మల్ని పైకి నెట్టుద్ది. అంటే మీరు లెగవటానికి ఉపయోగపడుద్ది, లిఫ్ట్కి ఉపయోగపడుద్ది. అది సరిగ్గా మీరు ఎంత వంగాలో అంత వంగకుండా సగం వంగి లేదంటే అసలు వంగలేని పరిస్థితి ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మీకు కావాల్సినంత లిఫ్ట్ రాదు కాబట్టి మీరు కావాల్సినంత హైట్కి అసలు వెళ్ళలేకపోయారేమో. సో ఏది ఏమైనా కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ పనిచేసినాయి. ఒకటి, ఇంజిన్స్ ఆగిపోయినాయా, మీరు రన్వే మీద ఉండగానే ఆగిపోయినాయా, టేక్ ఆఫ్ చేస్తున్న టైంలో ఆగిపోయినాయా, టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఆగిపోయినాయా, ఇది ఒక సమస్య. మీరు రన్వే మీద ఉండగా ఫ్లాప్స్ ఎందుకు మీరు ఓపెన్ చేయలేకపోయారు, ఓపెన్ చేశారా, చేసినా కానీ మీకు ఎనఫ్ థ్రస్ట్ లేదు కాబట్టి, ఎనఫ్ పవర్ లేదు కాబట్టి మీకు లిఫ్ట్ సరిపోలేదా, ఇది రెండో సమస్య. పోనీ మీరు ముందుకెళ్ళిన తర్వాత మీరు గేరప్ చేయాలి కదా, గేరప్ ఎందుకు చేయలేదు, అప్పటికే మీకు ఏమైనా డౌట్ ఉందా, మళ్ళీ మనం ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందేమోనని. ఒకవేళ మీరు ఇప్పటికి డౌట్ ఉన్నా కానీ మీ ముందు ఇక రన్వే లేదు, ఇక మీ ముందు రన్వే లేనప్పుడు దీన్ని ముందు ఫోల్డ్ చేయటం ఈజ్ ద సేఫెస్ట్ బెట్. అది 40-50 అంటే ఈ బిల్డింగ్ హైట్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఫోల్డప్లోకి వెళ్ళిపోద్ది, గేరప్లోకి వెళ్ళిపోద్ది. అది జరగలేదు అంటే హైడ్రాలిక్స్ ఫెయిల్ అయినాయి. అంటే మీకు ఏమేమి ఫెయిల్ అయి ఉండాలి, ల్యాండ్ మీద మీకు ఫ్లాప్ పొజిషన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేకపోతే మీరు ముందుకు జరగరు. కాబట్టి ల్యాండ్ మీద ఉన్నప్పుడు, రన్వే మీద ఉన్నప్పుడు మీకు ఫ్లాప్ పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుని ఉంటారు. అది సివిఆర్ రికార్డులో ఉంటుంది, డిఎఫ్డిఆర్ రికార్డులో ఉంటుంది రేపు. అంటే బ్లాక్ బాక్స్లో మనకు అవన్నీ వస్తాయి. కానీ ఇది లేకుండా పైలట్ ముందుకు జరగడు కాబట్టి గ్రౌండ్ మీద ఉన్నప్పుడు ఫ్లాప్ పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకున్నారని అనుకున్నాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంజిన్ ఫెయిల్ అయింది అనుకున్నాం లాస్ట్ లెగ్లో. ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో అదైతే ఇనర్షియా వల్ల లేచిందే కానీ ఇంకా అది కంటిన్యూ చేయలేకపోయింది అనుకున్నాం. సో ఇవి ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్స్ మధ్యలో మెదులుతున్నటువంటి ప్రధానమైన సమస్యలు. ఈ సమస్యలకి ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా క్లియరెన్స్ ఇచ్చారు, ఎప్పుడు బయలుదేరారు, ఏ స్పీడ్లో బయలుదేరాలి, మీకు ఇంకా రన్వే ఎంత మిగిలింది అనే సంభాషణ ఏటీఆర్ వీళ్ళు మాట్లాడుకున్నదా, ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలరు పైలట్స్తో ఏం మాట్లాడాడో దాని రికార్డుని బట్టి మనకు అర్థమవుద్ది. అది బాగానే ఉంటుంది అని మనం అజ్యూమ్ చేసుకోవాలి, లేదంటే వీళ్ళు రన్వే మీద బయలుదేరారు. ఏటీసీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మిగతా అదంతా క్లియర్గానే ఉంది, చివరిలో పైకి వెళ్ళిన తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత సెకండ్లు 3 వాట్స్ వచ్చినాయి. ఒకటి నో పవరు, నో థర్స్ట్, డౌన్ 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 ఫ్లైట్ డౌన్ అన్న 3 పదాలు రికార్డ్ అయినాయి అని చెప్తారు. కాబట్టి మేడే ఇష్యూ చేశారు. మేడే అంటే ఏంటంటే వీఆర్ హెల్ప్లెస్, ఇక మాకు హెల్ప్ కావాలి అన్నట్టుగా. హెల్ప్కి కూడా అవకాశం లేని పరిస్థితి. సపోజ్ మీరు కొంత ఆల్టిట్యూడ్ కొంత ఎత్తుకు వెళ్ళగలిగారు అనుకోండి, అప్పుడు ఇంజిన్స్ ఫెయిల్ అయినా, ఒకటి ఫెయిల్ అయితే ఒకటి ఆల్ రైట్, అసలు మీరు డెస్టినేషన్ కూడా వెళ్ళిపోవచ్చు కావాలంటే. లేదు మీరు 2 ఫెయిల్ అయినా మీ వింగ్స్ సహాయంతో పవర్ సిస్టమ్స్ హైడ్రాలిక్స్ పనిచేస్తే మీరు దాదాపుగా నియర్ బై ఇంకో సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, లేదా మళ్ళీ అక్కడే దిగిపోవచ్చు, లేదు తిరిగి వచ్చేసి మళ్ళీ మీరు రన్వే మీదకి వచ్చేయచ్చు.
లేదు ఇక తప్పదు, నాకు అంత దూరం కూడా లేదనుకున్నప్పుడు ఏదో ఓపెన్ గ్రౌండ్సో లేదంటే వాటర్ బాడీసో చూసుకుని సేఫ్గా ఎలా ల్యాండ్ అవ్వాలో ల్యాండ్ అవుతారో ఆ టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే మనకి ఏ ఆప్షన్స్ లేవు. అంటే టేక్ ఆఫ్కి ఫ్యూ సెకండ్స్ ముందు కానీ, టేక్ ఆఫ్ జరిగిన టైంలో కానీ, టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్యూ సెకండ్స్లో కానీ కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు కనపడుతుంది. కంప్లీట్ సిస్టమ్ ఎప్పుడు ఫెయిల్ అవుద్ది అంటే మోస్ట్ ప్రాబబ్లీ కంప్లీట్గా ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. మిగతా అన్నిటికీ రిటెండెన్స్ ఉంటుంది. పవర్ స్టోరేజ్కి కూడా, పవర్ సిస్టమ్ కూడా, ఆక్సిలరీ పవర్ యూనిట్స్ కూడా రిటెండెన్సీ ఉంటుంది. అంటే రెండు ఫెయిల్ అయినాయి. పవర్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు మీకు హైడ్రాలిక్స్ పనిచేయు, ఫ్లాప్స్ పనిచేయు, మీకు గేరప్ చేయలేరు మీరు, ఇక మీకు అసెంటు లేదు. ఇంకేముంది, ఇక ఉన్న పొజిషన్లో ఆ ఇనర్షియా ఎక్కడ దాకా అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిందో అక్కడ దాకా తీసుకెళ్ళింది, ఇక మీరు డ్రాప్ అయిపోయారు. ఇది జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. సో పవర్ సిస్టమ్ కంప్లీట్గా ఫెయిల్ అవ్వడానికి ముందు కల్ప్రిట్ ఇక అది అని మనం అనుకుంటే, పైలట్స్ బాగానే ఉన్నారు, పైలట్స్ చేయగలిగిన తప్పులు కూడా ఏం లేవు అక్కడ, ఆటోమేటిక్గా జరిగిపోవాల్సిన ఫేజ్లోనే జరిగింది కాబట్టి పవర్ సిస్టమ్ ఫెయిల్ అయిందని మనం అనుకోవాలి. పవర్ సిస్టమ్ ఫెయిల్ అయితే, ఫ్యూయల్ పంప్స్ ఫెయిల్ అయితే, ఫ్యూయల్ లైన్స్ అన్నీ ఫెయిల్ అయితే, హైడ్రాలిక్స్ ఫెయిల్ అయితే, ఈ వింగ్స్లో ఫ్లాప్స్ మనం అనుకుంటున్నటువంటి అవన్నిటి కూడా ఒకటి కాదు 5, 6, 10 పీసెస్ లాగా ఉంటే ప్రతిదానికి దాని ఓన్ మోటార్ ఉంటుంది. అంటే ఎలక్ట్రికల్ మోటార్స్ అవన్నీ. ఆ ఎలక్ట్రికల్ మోటార్స్ ఇంకా పనిచేయవు. మీ ఫ్లాప్స్ ఏ పొజిషన్లో ఉన్నాయో ఆ పొజిషన్లో ఉండిపోతాయి. మీరు దాన్ని మేనోవర్ చేయడం కూడా ఇంకా కష్టం. సో ఇంతగా పవర్ ఫెయిల్యూర్ అయిన సందర్భాలు కూడా డ్రీమ్ లైనర్లో లేవు. కాబట్టి ఇదేదో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లము అని అనుకోవటానికి అంత వెంటనే బోయింగ్ని మనం బ్లేమ్ చేయడానికి కూడా అవకాశం లేని సబ్జెక్ట్ అది. ఎందుకు అవకాశం లేదు అంటే, వాళ్ళు ఒకటి కాదు, థౌజండ్స్ ఆఫ్ ఏరోప్లేన్స్ చేస్తున్నారు. గత 80-90 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో ఉన్న మెజారిటీ ఫ్లీట్ బోయింగ్ మేడే. కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి బోయింగ్ అనే పేరే వినిపిస్తుంది. అదేంటే ప్రపోర్షనల్గా చూడాలి మనం. బోయింగ్ అంత అన్సేఫ్ కెరీర్, ఇంకా అన్సేఫ్ ఎక్విప్మెంట్ కాదు. కాకపోతే నంబర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. రెండవది, మరి మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లం కాదనుకున్నప్పుడు, పైలట్స్ ప్రాబ్లం కాదనుకున్నప్పుడు, ఇంకా మధ్యలో ఒకటి ఉంది, ఆపరేటర్ ప్రాబ్లం. ఆపరేటర్స్ అంటే ఎవరు? ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా ఏం చేస్తుంది? మెయింటెనెన్స్ రొటీన్స్ని 100% ఫాలో కావాలి. సపోజ్ వీళ్ళు ఆ ఎక్విప్మెంట్ అంటే ఇక్కడ మొత్తం ఎయిర్క్రాఫ్ట్ని ఎక్విప్మెంట్ అనుకుంటే, ఈ డ్రీమ్ లైనర్ అనే దాన్ని వీళ్ళు ఇదిగో ప్రతి టేకాఫ్కి ల్యాండింగ్కి టేకాఫ్కి మధ్యలో జనరల్ ఇన్స్పెక్షన్ ఎలా ఉంటుందో, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ రిపోర్ట్ చేసినప్పుడు వాటిని వాళ్ళు హ్యాంగర్కి తీసుకెళ్ళి ఫిక్స్ చేసుకుంటారు. అది టైం సరిపోలేదనుకోండి, మీకున్న 4 గంటలు 3 గంటల విండో, మేబీ వాళ్ళు ఆల్టర్నేట్ ఎక్విప్మెంట్ని ఈ రూట్లోకి పంపించుకొని దీన్ని ఇంకా ఓవర్ నైట్ ఏదో పెట్టుకోవాలి. అలా చేయటంలో నా ఉద్దేశం, ఏదో అజాగ్రత్తగా వీళ్ళు పర్వాలేదులే అనుకుంటూ ఎక్విప్మెంట్ని పుష్ చేశారా? నాకైతే ఇది ప్రధానంగా మెయింటెనెన్స్ ఇష్యూ అని అనిపిస్తుంది. మెయింటెనెన్స్ రిలేటెడ్ ఇష్యూ ఇది ఎవెన్చువల్లీ. సరే, పొలిటికల్ రీజన్స్ వల్ల మనం అట్టా మాట్లాడతామా, ఇంకేదన్నా విధంగా మాట్లాడతామా అనేది నాకు తెలియదు. కానీ ఎందుకు దీని హిస్టరీ కూడా చూస్తే, అంతకు ముందు ఫ్లైట్స్లో కానీ, ఆ రోజు కానీ, వీళ్ళు టేక్ ఆఫ్ చేసే టైంలో కానీ, లైట్స్ అన్నీ ఫ్లిక్కర్ అవుతున్నాయి, ఏసీ పని చేయట్లేదు, ఇంకోటి ఏదో పని చేయట్లేదు అని జనరల్ కంప్లైంట్స్ ఉన్నాయి. అవి అంత సీరియస్ కంప్లైంట్స్ కాకపోవచ్చు. అంటే మీరు అలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ని మీరు అడ్రస్ చేయట్లేదు అంటే, మీరు ఓవర్ హాలింగ్ ఆస్పెక్ట్లో కానివ్వండి, థరో ఇన్స్పెక్షన్ విషయంలో కానివ్వండి, కాంప్రహెన్సివ్ మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి, మీరు అజాగ్రత్తగా ఉన్నట్టే కదా. ఎందుకు ఉంటారు? టాటా వాళ్ళు అంత రెప్యూటెడ్ కంపెనీ, ఎయిర్ ఇండియా, టాటా ఎందుకు ఉంటారు అంటే, అది ఈ రోజున జరిగిందనే మనం అనుకోవటానికి లేదు. మధ్యలో చానాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద కూడా ఉంది అది. వీళ్ళు టాటా వాళ్ళు తీసుకుంది 2 years అవుతుంది కదా, అంతే కదా. సో ఇన్ని ఏరోప్లేన్స్ మధ్యలో, వాళ్ళకున్న స్కెడ్యూల్స్ మధ్యలో, ఉన్న డిమాండ్ మధ్యలో, వీటి మెయింటెనెన్స్లో జరిగిన అజాగ్రత్తల వల్ల ఎక్కడో పొరపాటు జరిగింది, పవర్ సిస్టమ్స్ ఫెయిల్ అయినాయి.
కాబట్టి వీళ్ళకి రిటెండెన్సీ ఇంకా ఏమీ లేదు, ఏ సిస్టమ్స్ పనిచేయలేదు, వాళ్ళు టేక్ ఆఫ్ వరకే వాళ్ళ చేతుల్లో ఉంది కానీ రెస్ట్ ఆఫ్ ది స్టోరీ ఇంకేమీ లేదు. దట్ లెడ్ టు యాక్సిడెంట్. అయిపోయింది. ఇది ఎలా, హౌ 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 టు పిన్ పాయింట్ దిస్? మరి మనకి ఏదో ఉండాలి కదా, మనకు రీజన్ తెలియకపోతే ఈ అన్సర్టనిటీ ఉంటుంది. మిగతా ఎక్విప్మెంట్ని ఏం చేయాలో మనకు తెలియదు, మిగతా కొత్తగా తయారు చేసే ఎక్విప్మెంట్ని ఎలా చేయాలో, ఏం మార్పులు చేయాలో కూడా మనకు తెలియదు. అందుకని ఏం చేశారంటే 1950s ఈ బ్లాక్ బాక్స్ అనే ఐడియాని ఒక ఆస్ట్రేలియన్ ఏరోస్పేస్ సైంటిస్టు డెవలప్ చేశాడు. అది అన్ని ఫ్లైట్స్లో వాడుతున్నారు, పెద్ద కమర్షియల్ ఎయిర్లైన్స్లో డెఫినెట్గా దాన్ని వాడుతున్నారు. ఏంటి బ్లాక్ బాక్స్? పేరుకి బ్లాక్ బాక్స్ అంటాం ఎందుకంటే దాంట్లో చాలా నిగూఢంగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి, అది మీకు తెలియదు కానీ కావాలంటే తెలుసుకోవచ్చు అనే సెన్స్లో ఒక ఇంగ్లీష్ పదం అది బ్లాక్ బాక్స్. దాంట్లో అన్నీ ఉన్నాయిరా, నీకు అడగటం తెలిస్తే, తెలుసుకోవడం తెలిస్తే దాంట్లో అన్ని వివరాలు ఉన్నాయి అంటారు. కరెక్టే, అది దీంట్లో కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? దాంట్లో ఏమేమి ఉంటాయి? రెండు డిఫరెంట్ రికార్డర్స్ ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్. ఇప్పుడున్నంత డిజిటల్ వరల్డ్ కాబట్టి డ్రీమ్ లైనర్ కూడా కొత్తది కాబట్టి 787 డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, డిఎఫ్డిఆర్ అంటారు. అదొకటి ఉంటుంది, మెయిన్ యూనిట్. తర్వాత మీరు కాక్పిట్లో ఇద్దరు పైలట్స్ మధ్య ఏం సంభాషణ జరుగుతుంది, మీరు ఏదైనా నాపు తిప్పినప్పుడు, ఒక స్విచ్ పైకో కిందకో అన్నప్పుడు, గేరు మార్చాలని ట్రై చేసినప్పుడు, యాక్సిలరేటర్ పవర్ ఇవ్వాలని ట్రై చేసినప్పుడు, మీరు ఇవ్వకూడని సీక్వెన్స్లోనో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానో మీరు ఆపరేట్ చేస్తున్నారనుకోండి, ఈ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ కూడా సౌండ్ రూపంలోనే మీకు చెప్పుద్ది. మన కార్లో లాగా మనం ఏది చేస్తే అది సైలెంట్గా ఉండదు. ఎందుకని? ఈ సౌండ్స్ అన్నీ కూడా, ఈ మెసేజెస్ అన్నీ కూడా రికార్డ్ చేస్తారు మీరు. అవి కాక్పిట్ వాయిస్ రికార్డర్లోకి వెళ్తాయి. అందుకనే ఇద్దరు పైలట్స్ ఇలా మాట్లాడుకోరు. వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, మైక్ ఉంటుంది, వీళ్ళకి వినపడేది కానీ వీళ్ళు మాట్లాడేది కానీ రికార్డ్ అవుతుంది అనమాట. 100% రికార్డ్ అవుద్ది. సో మన ఇద్దరమే పైలట్స్ అనుకుంటే, మీరేమో ఫ్లయింగ్ పైలట్ అనుకుంటే, నేనేమో మానిటరింగ్ పైలట్ని అనుకుంటే, ఒకళ్ళేమో చేసేవాళ్ళు, ఒకళ్ళేమో చూసేవాళ్ళు. మీరు చేస్తుంది నేను చూసి రాసుకోవడం కాదు, మీరు అనాలి. మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో మీరు అనాలి. అది నేను చెక్ లిస్ట్లో టిక్ పెట్టుకోవాలి, లేదా నేను చెక్ లిస్ట్లో నెక్స్ట్ ఐటమ్ ఏంటో నేను చెప్పాలి, తదనుగుణంగానే మీరు చేయాలి. ఎందుకు ఇలా మాటల రూపంలో చేస్తారు అంటే అన్నీ కూడా సివిఆర్లో రికార్డ్ అవటానికి. అదంతా ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్లో ఉంటుంది. సో దానివల్ల మనకేం తెలుస్తుంది? వీళ్ళకి ఏటీసీ వాళ్ళు ఏ టైంకి క్లియరెన్స్ ఇచ్చారు, రన్వే మీద ఎప్పుడు బయలుదేరమన్నారు, ఏ డైరెక్షన్లో వీళ్ళు టేక్ ఆఫ్, అదంతా రూట్ అంతా వీళ్ళకి ఇచ్చారో అదంతా దాంట్లో వాళ్ళు చెప్పటము, వీళ్ళు వినటము, వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు చెప్పటం, ఇదంతా ఉంటుంది. కాబట్టి వీళ్ళు టేక్ ఆఫ్ వరకు సివిఆర్లో కూడా పెద్దగా ఏం డిఫరెన్సెస్ ఉండకపోవచ్చు, రెగ్యులర్గానే జరిగి ఉంటుంది. ఒక్కసారి మీరు టేక్ ఆఫ్ జరిగిన తర్వాత మీకు పవర్ లేదన్న విషయం మీకు గుర్తొచ్చిన తర్వాత, తెలిసిన తర్వాత, ఇప్పుడు పైలట్ ఏం చెప్పాలి? ఆటోమేటిక్గా మరి రిపోర్ట్ చేయాలి, నాకు పవర్ లేదు, మేము అసెంట్ చేయలేకపోతున్నాము, పవర్ ఫెయిల్యూర్ అయింది, థ్రస్ట్ లేదు, ఫ్లాప్స్ పనిచేయట్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ని మాటలు చెప్పే టైం కూడా లేదు కాబట్టి వాళ్ళు వెంటనే మేడే కాల్ ఇచ్చుంటారు. మేడే అంటే మెయిడ్ అంటాం కదా మనం, సర్వెంట్ అంటే హెల్పర్. మెయిడర్ కాల్ అంటే ఫ్రెంచ్ పదం అది. ఐ నీడ్ హెల్ప్ అంటే నా దగ్గర ఇంకా నేనేం చేయడానికి లేదు. ఇప్పుడు మీరు ఏం హెల్ప్ కావాలి మీకు? మీరు ఏదైనా ఊరు బయట ఉంటేనో, కొద్దిగా ఒక హైట్లో ఉంటేనో, ఒక ఆల్టిట్యూడ్లో ఉంటేనో, నీకేం హెల్ప్ కావాలో ఈ గ్రౌండ్ స్టేషన్స్తో మాట్లాడి మేము మీకు డైరెక్షన్ ఇస్తూ పలానా చోటకి వెళ్ళండి, పలానా చోట వెళ్ళాలండి అంత గైడ్ చేస్తారు. అదంతా రెగ్యులర్ ప్రొసీజర్. కానీ ఇక్కడ మేడే కాల్ ఇచ్చిన వాళ్ళు ఏటీసీ వాళ్ళు చేయడానికి కూడా ఏం మిగలలేదు. అది అన్ఫార్చునేట్ థింగ్. సో ఇన్నిటి మధ్యలో మనకి రేపు ఈ బ్లాక్ బాక్స్ ఎనాలిసిస్ అంతా అయిపోయిన తర్వాత, వాళ్ళు మళ్ళీ వెనక్కి రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇంకెలా రీకన్స్ట్రక్ట్ చేస్తారు? చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఒకటి ఉంటుంది సాయి గారు.
కాక్పిట్లోనేమో పైలట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, పైలట్స్తో ఏటీసీ ఏం మాట్లాడుతుంది, అసలు పైలట్లో ఏమేం సౌండ్లు వస్తున్నాయి, ఇంకొక ఎక్స్ట్రా మైక్ కూడా ఉంటుంది. ఈ క్యాబిన్లో జరుగుతున్న ప్రతి అంశం, మనం చేస్తున్నది, మనం చేయబోతున్నది, మనం టచ్ చేసినటువంటి నాబు, ఆ నాబు కనుక అప్రాప్రియేట్ నాబు కాకపోతే దాని నుంచి వచ్చే సౌండు, అది అప్రాప్రియేట్ కాదు అని మనకి మెసేజ్ చెప్తున్నప్పుడు అయినా మనం పుష్ చేయాలని ట్రై చేసాం అనుకోండి, కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో జరిగినాయి అలా. ఇది ఇప్పుడు నువ్వు చేయకూడదు అన్నప్పుడు వీళ్ళు బలవంతంగా చేయడానికి ట్రై చేస్తే ఏమవుద్దో కూడా సివిఆర్లో రికార్డ్ అవుతుంటుంది. ఇదంతా వాయిస్ రూపంలోనే రికార్డ్ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ కొంతమంది ఏం ఎక్స్ప్రెస్ చేశారంటే, నేను చూశాను, ఫ్లాప్స్, గేరప్ ఈ రెండింటి మధ్యలో పైలట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే గేరప్ చేయాల్సిన చోట ఫ్లాప్స్ని అప్ చేసుకున్నారు, విత్డ్రా చేసుకున్నారు అని ఎవరో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఆ బటన్స్ ఒక చోట ఉండవు. నువ్వు ఒకటి చేయబోయి ఒకటి చేస్తానంటే ప్యానల్ ఒప్పుకోదు. మీరు రన్వే మీద ఉన్నప్పుడు గేరప్ చేస్తానంటే వీలు కాదు. మీరు గాల్లోకి లేచిన తర్వాతే గేరప్ చేయగలరు. అందులో సీనియర్ పైలట్లు మీరు అక్కడ నుంచి ఆ గేరప్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎనఫ్ థ్రస్ట్ ఉండాలి, ఎనఫ్ మీరు క్లియరెన్స్ ఉండాలి, గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి, అది జరుగుద్ది. రెండోది, మీరు ఫ్లాప్స్ని మేము క్లోజ్ చేసాము, మేము నార్మల్ పొజిషన్ తీసుకొచ్చాము అన్నప్పుడు అలా అనటానికి కూడా మీకు ఆల్టిట్యూడ్ లేదు కాబట్టి అది చేయనివ్వదు. ఈ బటన్ ఎక్కడో కింద ఉంటుంది, ఆ నాబ్ ఎక్కడో పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ పైలట్ ఎర్రర్ దాదాపుగా 0. పైలట్స్ని మనం ఏమంటానికి జరిగిన సందర్భం కనపట్లేదు, అంత టైం కూడా లేదు. పైలట్ ఏదైనా చేయటానికి, తప్పు చేయటానికి సంబంధించిన టైం కూడా లేదు అక్కడ. కాబట్టి ఇది పైలట్ ఎర్రర్ కాదు, సేఫ్గా మనం చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో మరి డిఎఫ్డిఆర్లో ఏమేమి డేటా మనకు ఉండబోతుంది, మనం ఈ ఫెయిల్యూర్ ఎనాలిసిస్కి సంబంధించి మనకి ఏం ఉపయోగపడుద్ది అంటే, వీళ్ళు స్టార్ట్ చేసి రన్వే మీద థ్రస్ట్ ఇవ్వటం మొదలేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా రికార్డింగ్ జరుగుతుంటుంది. ఏంటి రికార్డింగు? ఈ విమానానికి సంబంధించినటువంటి ఒక 1000 పాయింట్స్లో 1000 సబ్ సిస్టమ్స్లో నుంచి వాళ్ళకి సెన్సర్స్ ఇచ్చే డేటాని దీంట్లో సేవ్ చేస్తుంటారు. 1000 అంశాలు, 1-2 కాదు. మీకు టైర్ ప్రెషర్ దగ్గర నుంచి, బ్రేకుల దగ్గర నుంచి, మీ న్యూమాటిక్ సిలిండర్స్ ఎలా పంప్ అవుతున్నాయో ఏమవుతున్నాయో దాంట్లో నుంచి, పవర్ సిస్టమ్స్ నుంచి, మీ బాత్రూమ్ డోర్స్ లాక్ అయినాయో ఓపెన్గా ఉన్నాయా, డోర్ క్లోజ్ అయ్యి ఉందా, డోర్ ఓపెన్గా ఉందా, ఇలాంటి అన్ని విషయాల గురించి రీడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రేపు ఈ ఢిల్లీ ల్యాబ్స్ నుంచి ఏదైతే డిఎఫ్డిఆర్ ఎనాలిసిస్ అయిపోద్దో ఇవన్నీ వీళ్ళు బ్యాక్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది ఎప్పుడు దాకా ఉంది? విమానం ఆ మెడికల్ హాస్టల్లో ఏదో ఆ బిల్డింగ్ మీద పడిపోయిన తర్వాత ఈ డిఎఫ్డిఆర్ ఈ బ్లాక్ బాక్స్ అనేది ఆ బిల్డింగ్ మీద ఎక్కడో వీళ్ళు రికవర్ చేస్తారు. అంటే లాస్ట్ మినిట్ వరకు దాదాపుగా ఉంది, అస్యూమింగ్ దట్ పవర్ ఈజ్ అవైలబుల్ టు బ్లాక్ బాక్స్. ఇది ఇంకో సమస్య. ఇప్పుడు సిస్టమ్ పవర్ పోయింది అంటున్నాం, మరి బ్లాక్ బాక్స్కి రికార్డింగ్కి దానికి పవర్ ఉంటుందా? ఉంటుంది. అది ఎలా చేస్తారంటే, అసలు దాని పవర్ సోర్స్ వేరు, మిగతా సిస్టమ్స్కి ఉన్న పవర్ సోర్స్ వేరు. మీరు అన్నీ ఫెయిల్ అవ్వచ్చాము, కానీ లాస్ట్ సెకండ్ వరకు నిప్పుల్లో కాలిపోయి పడిపోయి వైర్లన్నీ కాలిపోయినప్పుడు దాకా ఇది పనిచేస్తూనే ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ అనేది దానికి పవర్ సప్లై ఉంటుంది. కాబట్టి లాస్ట్ మినిట్లో వాళ్ళు బిల్డింగ్ మీద హిట్ అయ్యేంత వరకు కూడా డిఎఫ్డిఆర్లో రికార్డ్ అయ్యి ఉంటుంది. ఆ డేటా రికార్డరు, ఫ్లైట్ డేటా రికార్డర్లో ఏముందో దాన్ని బట్టి మనం ఇప్పుడు వెనక్కి రావాలి. ఈ వెనక్కి వస్తే ఇదంతా ఆర్గ్యుమెంట్స్, మనం చూసింది, మనం విన్నది, ఆ తర్వాత ర్యాట్ అనేది డిప్లాయ్ అయిందని ఇంకొక అంశం కూడా మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు టేక్ ఆఫ్ టైంలోనే గ్రౌండ్ను వదిలిపెట్టగానే పవర్ సిస్టమ్ ఫెయిల్ అయింది అని అర్థమైంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ ర్యాట్ అనే ఒక ఎయిర్ టర్బైన్ ఒకటి కిందకు వచ్చేసి అదేం చేస్తుంటే, మనకి ఎదురుగా ఎయిర్ వస్తుంది కదా, ఒక చిన్న జనరేటర్ లాగా అనుకోండి, ఒక చిన్న డైనమో లాగా. మనకి చిన్నప్పుడు కార్లకు మనం వీల్స్కి పెట్టుకునేవాళ్ళం. సో ఈ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఈ జనరేటర్ తిరుగుతూ ఉంటుంది, ఎంతో కొంత పవర్ వస్తుంది. ఈ ఎంతో కొంత పవర్ అనేది ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది. సో ఈ ర్యాట్ అనేది డిప్లాయ్ అయింది, అదే బూ అనే సౌండ్ వచ్చింది ఆ చిన్న వీడియోలో అని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి నా ఉద్దేశం, టేక్ ఆఫ్కి ఫ్యూ సెకండ్స్ ముందు కానీ, టేక్ ఆఫ్ టైంలో కానీ, టేక్ ఆఫ్ జరిగిన తర్వాత ఫ్యూ సెకండ్స్ కానీ ఇది
పవర్ సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది. అది ఎందుకు అయింది అన్న దాని మీద ఇక ఫ్యూచర్ యాక్షన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే కింద ఉన్న అంటే ఇప్పుడు దానికి పవర్ రావాలంటే ఈ ఫ్యూయల్ ఇవన్నీ ఉండాలా? ఫ్యూయల్ది అయిపోయాక చెక్ లిస్ట్ అదంతా కింద గ్రౌండ్ స్టాఫ్ చేస్తారు కదా, దానికి సంబంధించినటువంటిది ఓపెన్ అయ్యి ఉండాలా? అది లాక్ చేశారు. లాక్ చేయడం వల్ల వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్డ్ ఆయిల్ వరకే వాడటం వల్ల అది అయిపోయిన తర్వాత ఇదేమో కిందది క్లోజ్ అయిందని వీళ్ళకి తెలియకపోవడం వల్ల పవర్ జనరేట్ కాలేదు అన్నటువంటిది ఇంకొక వాదన. అంటే చాలా మంది ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకొచ్చేటటువంటి దాంట్లో అదొకటి. ఇవి పాసిబిలిటీస్, మనం అలా ఊహించడానికి ఏ ఇబ్బంది లేదు. కానీ మీరు ఫిజికల్ ఎయిర్ క్రాఫ్ట్ని ఎప్పుడన్నా చూస్తే, మీరు ఎక్కినప్పుడు కానీ డోర్స్ దగ్గర కానీ మీరు ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో దానికి సంబంధించిన కీకి ఇంత పొడవున ఒక రిబ్బన్ ఉంటుంది, రెడ్ రిబ్బన్. ఈ రిబ్బన్ వేలాడుతూనే ఉంటుంది. ఇది మీరు తీస్తేనే అది ఎంగేజ్ అవుద్ది. ఇది మీరు తీసినట్టుగా చెక్ లిస్ట్లో మీరు టిక్ పెట్టుకోవాలి. ఇది నేను చేసేసానని మీరు అనటానికి, మీరు చేసేసానని నేను అనుకుంటానికి అలా కుదరదు. నేను అడుగుతాను మిమ్మల్ని, ఫలానా కీ తీసారా, ఫలానా ఎనేబులర్ తీసారా, ఉందా, ఇన్ పొజిషనా, అవుట్ ఆఫ్ పొజిషనా, మీరు నాకు 1 by 1 చెక్ చేయాలి. ఇది మీకు సిబిఆర్లో రికార్డ్ అవుద్ది. అడుగుతారు, పైలట్ అడుగుతారు, వీళ్ళని స్పెసిఫిక్గా అడగాలి, గ్రౌండ్ స్టాఫ్ అడగాలి. అందుకని పైలట్ వెళ్ళి కూర్చుని హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. గ్రౌండ్ స్టాఫ్ ఏం చేస్తున్నారో కూడా, తను ఏమేమి చెక్ చేసుకోవాలో కూడా అడుగుతుంటాడు. మీకు అది చేశారా, ఇది చేశారా, ఇది చేశారా, ఇది చేశారా, చివరికి డోర్స్ ఎనేబుల్ చేస్తున్నాము, డోర్ క్లోజ్ చేస్తున్నాం అంటారు. డోర్ని క్లోజ్ చేయటం, ఎనేబుల్ చేయటం అంటే ఏంటంటే, డోర్ క్లోజ్ అయిన తర్వాత నిదానంగా మనం కొంత హైట్కి వెళ్ళే కొద్దీ ప్రెషరైజ్ చేయాల్సి వస్తుంది ఛాంబర్ని. సో అది కూడా మీరు గమనిస్తే, డోర్ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఒక రిబ్బన్ తీస్తారు వీళ్ళు, ఒక కీ తీస్తారు. అది ఎందుకు తీస్తున్నారు? అది తీసినట్టు మీరు కన్ఫర్మ్ చేయాలి. అక్కడ ఒక చెక్ పాయింట్ ఉందన్నమాట. ఈ పైలట్ హూ ఈజ్ మానిటరింగ్, పిఎం అని ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఈ చెక్ లిస్ట్ అంతా ఉంటుంది. అతను మిమ్మల్ని అడుగుతాడు, లేదా మీరు చెప్పిన దానికి అతను కన్ఫర్మ్ చేస్తాడు. ఓకే. దీంట్లో మాన్యువల్ ఎర్రర్స్ జరిగినాయి అయితే నాకు కనిపించట్లేదు సాయి గారు. రెండోది ఏంటంటే, ఎయిర్ ఫ్యూయల్ కంటామినేషన్ అనేది ఎవరో మాట్లాడుతున్నారు. అసలు ఈ ఫ్యూయల్ సిస్టమ్ ఎలా ఉంటుంది దాన్ని కూడా మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. మీరు ఎయిర్ క్రాఫ్ట్ కిందకు వచ్చిన తర్వాత 2 వింగ్స్ ఉంటాయి కదా, ఈ వింగ్స్లోనే ఫ్యూయల్ స్టోర్ అయి ఉంటుంది. అదే దాని ఫ్యూయల్ ట్యాంకు. వింగ్స్లో ప్రధానంగా ఫ్యూయల్ ఉంటుంది. అయితే ఇంత పెద్ద ట్యూబ్లో అటు నుంచి ఇటు పక్కకి మొత్తం ఒకే ట్యూబ్ లాగా ఉంటే, మీరు ఇలా అన్నప్పుడు ఒక పక్క నుంచి ఒక పక్కకి ఫ్యూయల్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి అది ఒకే ఛాంబర్ లాగా ఉండదు, మల్టిపుల్ చిన్న చిన్న గదుల్లాగా ఉంటాయి. ఈ గదులన్నిటిలోకి ఫ్యూయల్ నింపిన తర్వాత దాంట్లో నుంచి ఈ ఫ్యూయల్ పంపు సక్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చి ఈ ఇంజెక్టర్ లైన్లోకి పంపిస్తుంది. కాబట్టి నేను ఫ్యూయల్ పెట్టేటప్పుడు, నేను ఫ్యూయల్ పంప్ చేసేటప్పుడు ఈ పైకి వెళ్ళే ఫ్యూయల్కి టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. మీరు పంపు చేస్తున్న ఫ్యూయల్లో ఏదైనా కంటామినేషన్ ఉందనుకోండి, మీకు గ్రౌండ్కి అక్కడే తెలిసిపోద్ది, షట్ డౌన్ అయిపోద్ది. మీరు కంటామినేటెడ్ ఫ్యూయల్ని దీంట్లో పెట్టడానికి, కమర్షియల్ ఎయిర్లైన్స్లోకి పెట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకని? అది ఇక్కడ ఫెయిల్ అవ్వాలి. అది జరగాలంటే ఒకటి మీ ఫ్యూయల్ కంటామినేట్ అవ్వాలి, మీ ఫ్యూయల్ని మీరు పైకి పంప్ చేస్తున్నప్పుడు మీకు ఏదైతే ఆటోమేటెడ్ టెస్టర్ ఉందో అది కూడా ఫెయిల్ అవ్వాలి. అది ఫెయిల్ అయితే, అది షట్ డౌన్ అయిపోతే అసలు మీరు ఫ్యూయలే పంప్ చేయలేరు కదా. కాబట్టి దట్స్ ఆల్సో అవుట్. ఇక్కడ ఏవియేషన్లో ఒకటి కాదు, ప్రతి విషయంలో కూడా చెక్స్ ఉన్నాయి, ప్రతి విషయంలో కూడా రికార్డ్ చేయాలి, ప్రతి విషయంలో కూడా ఫెయిల్ సేఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఇది ఫెయిల్ అయితే రెండోది ఎందుకు ఫెయిల్ అవ్వాలి, ఎందుకు షట్ డౌన్ అవ్వాలి? ఇప్పుడు నాకు ఫ్యూయల్ కంటామినేటెడ్ అనగానే నేను ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్ళిన ఫ్యూయల్ గురించి మాట్లాడలేదు. నా ట్యాంకర్లో వచ్చిన ఫ్యూయల్ నేను పంపు చేయాలని ట్రై చేస్తుంటే దీంట్లో కంటామినేషన్ ఉందంటే ఈ హోజ్లో ఉన్నటువంటి టెస్ట్ నన్ను పట్టేస్తుంది, ఆపేస్తుంది, నేను పంప్ చేయలేను. సో అది రీజన్ కాకపోవచ్చు. మీకు
అటు తిరిగి ఇటు తిరిగి ఇన్ని ఒకేసారి ఫెయిల్ అవ్వడానికి కారణం ప్రాబబ్లీ పవర్ ఫెయిల్యూర్. ఈ పవర్ ఫెయిల్యూర్ అనే దాని మీద ఇప్పుడు మొత్తం వ్యవహారం నడవాలి. దీనికి కూడా ఇది ఎక్విప్మెంట్ ప్రాబ్లం అనే దానికంటే దీన్ని సరైన టైంలో మెయింటైన్ చేయక లేదా రీప్లేస్ చేయక ఈ ఆక్సిలరీ పవర్ యూనిట్స్ అలా ఉంటని పనిచేస్తున్నాయి. ఆ రోజు దురదృష్టవశాత్తు ఆగిపోయింది. ఇంకా మీకు ఏ సిస్టమ్కి కరెంట్ లేదు, పవర్ ఎలక్ట్రికల్ పవర్ నేను మాట్లాడుతున్నాను. మనం రన్వే మీద పవర్ అన్నప్పుడు ఏమన్నా థ్రస్ట్, ఆ టర్బైన్స్ అవి తిరగటం వల్ల వచ్చే థ్రస్ట్. అసలు ముందు ఈ ఫ్యూయల్ వెళ్ళటానికి ఫ్యూయల్ పంప్స్ పనిచేయాలంటే మీకు కరెంట్ ఉండాలి కదా, ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా. ఇది లేని పక్షంలో అది ఆగిపోయింది. హైడ్రాలిక్ లైన్స్ ఆగిపోయినాయి, హైడ్రాలిక్ సిస్టమ్స్ ఆగిపోయినాయి, ఫ్లాప్స్ మీరు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ఆ ఫ్లాప్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ మోటార్సే. ఇది ఇలా ఉండాలన్నా, ఎందుకు రావాలన్నా, పైకి జరగాలన్నా, మీకు స్పాయిలర్స్ పైకి లెగవాలన్నా, మనం ల్యాండ్ అవ్వగానే వింగ్ పైన కూడా చిన్న చిన్న ప్లేట్స్ పైకి లెగుస్తాయి. మీరు దాని కింద చూసారనుకోండి, ఏముంటుంది, ఎలక్ట్రికల్ మోటార్ ఉంటుంది, షాఫ్ట్స్ ఉంటాయి, గేర్డ్ షాఫ్ట్స్ ఉంటాయి, అవి పైకి కిందకి నెడతా ఉంటాయి. ఎయిర్లో కూడా ఈ అవసరం. ఇప్పుడు మన వింగుని కిందకి నెట్టాలంటే ఒక రకం, మన వింగు పైకి లెగవాలంటే ఒక రకం. అంటే మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనే దానికోసం. సో ఇన్ని సిస్టమ్స్ మధ్యలో ఇవన్నీ ఇండివిజువల్గా ఫెయిల్ అయితే ఎన్ని ఫెయిల్ అయినా కానీ మీకు మార్గం ఉండేది. సపోజ్ గేర్ అప్ కాలేదు, మార్గం ఉండేది. ఫ్లాప్స్ పని చేయలేదు, మార్గం ఉండేది. కొన్ని చేసినాయి, కొన్ని చేయలేదు, ఒక పక్కన చేసింది, ఒక పక్కన చేయలేదు, మార్గం ఉండేది. అసలు ఏమీ అవకాశం లేకుండా మీకు కంప్లీట్ సిస్టమ్ యాజ్ ఇఫ్ ఏదో కార్డియాక్ అరెస్ట్ జరిగిపోయినట్టుగా, కంప్లీట్గా ఉన్న పవర్ సోర్సెస్ అన్ని ఫెయిల్ అయినట్టుగా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఎలక్ట్రికల్ పవర్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఇస్ ద కల్ప్రిట్ ఈ యాక్సిడెంట్లో. దురదృష్టం ఏంటంటే అది అంత తొందరగా జరగటం, లాస్ట్ లెగ్ ఆఫ్ ద టేక్ ఆఫ్లో జరగటం, లేదా టేక్ ఆఫ్ అయిన ఫ్యూ సెకండ్స్లో జరగటం వల్ల ఇంకా పైలట్స్కి ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ఒకతను తప్పించుకుని, అంటే అదేదో పైలిపోయేసి అవతలకి వెళ్ళి పడ్డాడు. ఆయన 11A కూర్చున్నానని చెప్తున్నాడు రమేష్ గారు, విచ్ ఇస్ ట్రూ అనుకుందాం. ఆ 11A జనరల్గా వింగ్స్ మీద వస్తుంది కాబట్టి ఆ పార్ట్ ఇరిగిపోయింది కాబట్టి ఆ పార్ట్తో పాటుగా ఇతను కూడా మరి బెల్ట్ పెట్టుకున్నాడా, బెల్ట్తో సహానా, లేదా తీసుకెళ్ళడా, ఆ ఫ్యూ సెకండ్స్ విండోలో అతను బయటికి రాగలిగాడు. అతనేమి దూకలేదని చెప్తున్నాడు, దూకినా కానీ ఇంకా పెద్దగా దెబ్బలు తగిలాయి. సో సమ్వేర్ నియర్ గ్రౌండ్ ఒక మేబీ 1 or 2 meters హైట్లో నుంచి మొత్తం మీద ఏదో జరిగి ఉంటుంది, పడి ఉంటాడు. కొద్దిగా ఫిజికల్గా కూడా ఫిట్గా ఉన్నాడు కాబట్టి ప్రాబ్లీ హీ సర్వైవ్డ్. అది మిరాక్యులస్. అంటే ఆ సీటు ఉన్న వైపునే విరిగిపడటం, అతను అక్కడ దగ్గరగా పడటం, అది కూడా మొత్తం ఒక ఇంక్లైన్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు అటుపక్క వింగ్ అయితే అతను సేవ్ అయ్యేవాడు కాదు. ఇటుపక్క వింగు 11A లెఫ్ట్ సైడ్లో, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉన్నటువంటి సీట్ అది. కాబట్టి అది ఒక రకంగా అతను అదృష్టవంతుడు. ఇట్స్ మిరాక్యులస్. ఆయన కూడా చెప్పగలిగింది నా ఉద్దేశం ఎక్కువ ఉండదు. ఆయన చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం మనకి అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రన్వే మీద మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అతను రికాల్ చేసుకోగలడు. అంటే మనం యాక్సలరేట్ కావాలి రన్వే మీద, బయలుదేరాం బాగా ఫాస్ట్గా వెళ్తున్నట్టుగా ఉంటుంది కదా. అటు కాకుండా సగం దూరం ఫాస్ట్గా వచ్చినట్టుండి చివరిలో స్లో అవుతున్నట్టుగా అనిపించింది అనుకోండి, వీ కెన్ ఫీల్ ఇట్. ఒక స్పీడ్ యాక్సలరేషన్ తగ్గింది అనగానే మనకు తెలిసిపోతుంటుంది. అలా ఏమన్నా జరిగిందా అంటే టేక్ ఆఫ్కు ముందే పవర్ ఫెయిల్యూర్ అయిందా, లేదు టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇది నాకు సౌండ్ వినపడింది అన్నాడు, అది ర్యాట్. ఆ ర్యాట్ డిప్లాయ్ అయింది కాబట్టి అంటే అప్పటికే పవర్ అంతా కూడా ఫెయిల్ అయింది అని. సో ఇక మీకు అసెంట్కి అవకాశం లేదు. బాగా హైట్లో ఉన్నప్పుడు పవర్ ఫెయిల్ అయితే మీ విమానం ఏదో ఒక డైరెక్షన్లో వెళ్తుంటుంది కాబట్టి, hundreds of kilometers స్పీడ్లో ఉంటుంది కాబట్టి, ఈ టర్బైన్ని ఎదురుగా ఉన్న గాలి తిప్పుద్ది కాబట్టి ఆ జనరేషను ఎసెన్షియల్ సిస్టమ్స్కి, ఎమర్జెన్సీ పర్పసెస్కి ఉపయోగపడుద్ది. ఇక్కడ అది కూడా లేదు, ఇక్కడ అవకాశం కూడా లేదు. మీరు ఉందే 600 అడుగులు. 600 అడుగులు అంటే నిజంగా పెద్ద బిల్డింగ్ హైట్లో ఉన్నారు అంతే, అంతకంటే ఏం 100 హైట్లు కిలోమీటర్ల హైట్లో ఏం లేరు. సో 600 అడుగులు అలా వెళ్ళింది. బహుశా ఇక ఆ ఇనర్షియాతో ఎంత దూరం వెళ్ళగలిగిందో అంత దూరం వెళ్ళి ఇంక అక్కడి నుంచి కిందకు వచ్చినట్టే లెక్క. ఇప్పుడు దీంట్లో
ఒక కుట్రకోణం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కింద వీళ్ళు ఏమన్నా గ్రౌండ్ స్టాఫ్ చేసేసామని చెప్పి అలా చెయ్యకపోతే ఏమైనా జరగచ్చా? వాళ్ళు చేసేసాము అని చెప్పి చేయకపోవడానికి అదే నేను మెయింటెనెన్స్ రెజ్యూమ్ అంటుంది. అది అడిగినప్పుడు అంతా కరెక్ట్ గా చేసేసాం. సాధారణంగా మనకి గవర్నమెంట్ కార్యాలయాల్లో ఆల్ ఓకే చెప్తుంటారు కదా, ఓకే 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 అని. కాబట్టి మీరు హ్యాంగర్లోకి వెళ్ళినప్పుడు దీనికి ఏదైనా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు హ్యాంగర్లో మీరు ఇదిగో ఈ పవర్ యూనిట్ని మేము రిప్లేస్ చేస్తున్నాము, ఈ పవర్ యూనిట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ బ్యాటరీలో ఈ ప్రాబ్లం ఉంది, ఏదో ఉంటుంది కదా. మీరు రాస్తున్నారు, మీరు రిప్లేస్ చేస్తున్నారు, ఇంకొక అతను రాసుకుంటున్నాడు. ఉదాహరణకి ఒక బ్యాటరీని రిప్లేస్ చేయాలి అని మీరు అనగానే ఆ బ్యాటరీని రిప్లేస్ చేయడానికి కావాల్సిన మెకానిజం అంతా స్టార్ట్ అవుతుంది కదా. ఈ బ్యాటరీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడ పెట్టాలి, ఎవరు దీన్ని క్లియర్ చేసి మీకు ఇన్స్టాల్ చేయమని చెప్పాలి, ఆ వర్కర్ ఎవరు, ఆ వర్కర్ చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ ఎవరు, ఆ ఇన్స్పెక్టర్ ఓకే చేసిన తర్వాత మేనేజర్ ఎవరు, వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాతే అది ఇన్స్టాల్ అయినట్టుగా లెక్క. కాబట్టి హ్యాంగర్లోకి వెళ్ళేవాళ్ళు, హ్యాంగర్లోకి వచ్చేవాళ్ళు ఎందుకు అంతగా మనం బాడీస్ అన్నీ చెక్ చేస్తుంటాం 24 గంటలు అంటే ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా, ఎవరైనా రాంగ్ పర్సన్ విత్ రాంగ్ ఇంటెన్షన్స్ ఇలాంటివి చేయకుండా ఈ చెక్స్ మధ్యలో దొరికిపోతారు. కాబట్టి ఆక్సిలరీ యూనిట్ని రిప్లేస్ చేశారు, చేయలేదు, దానికి ఏదైనా ప్రాబ్లం ఉంది లేదు అని చెప్పడం అనేది ఏ ఒక్క మనిషి చేయడు. మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇది చేస్తున్నారని అన్నారనుకోండి, పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఒక 4, 5, 6 అందరూ కుమ్మక్క అయిపోయి టెక్నీషియన్ దగ్గర నుంచి మేనేజర్స్ వరకు మీరందరూ ఒకే మాట మీద ఉండి దీన్ని టార్గెట్ చేసి దీన్ని ఇబ్బంది పెట్టాలి అనే విషయంలో ప్రాబబులీ ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ మీ వర్క్ స్కెడ్యూల్స్ మీరు ర్యాండమ్గా వీళ్ళని మిక్స్ చేయటము, వీళ్ళు ర్యాండమ్గా వీటిని హ్యాంగర్స్లోకి తీసుకోవటము అనేది ఇలాంటివి జరగకుండా చూడటం కోసమే. ఓకే ఓకే. కొన్ని మీరు చేయడానికి కూడా వీలవ్వదు. సపోజ్ ఫ్యూల్ కంటామినేట్ చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి? ఆ ఫ్యూల్ వేరే స్టోరేజ్ నుంచి వస్తుంది, దట్ ఈజ్ హైలీ గార్డెడ్. అక్కడ నుంచి ట్యాంక్లోకి వెళ్ళేటప్పుడు టెస్ట్ చేస్తారు, ఈ ట్యాంకర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు టెస్ట్ జరుగుద్ది, ఈ ట్యాంకర్లో నుంచి పంపు జరిగేటప్పుడు టెస్ట్ జరుగుతుంది. అంటే మీరు మొత్తం ఇకను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానివ్వండి, హెచ్పి కానివ్వండి, భారత్ పెట్రోలియం కానివ్వండి, హూ ఎవర్ ఈజ్ ద సప్లయర్, ఆ ఏవియేషన్ ఫ్యూయల్ వాళ్ళ స్టోరేజ్ నుంచి దీనికి పంపు చేసే వరకు ఉన్న 10-15 మంది కుమ్మక్కవాలి, విచ్ ఈస్ వెరీ అన్లైక్లీ కదా, వెరీ అన్లైక్లీ. అలాగే నేను చెక్ చేశాను, అది ఆ కీ తీసావా అన్నాను, ఆయన తీశాను అన్నాడు అని అన్నారు అనుకోండి. మీరు ఒక్కళ్ళంటేనే అది కాదు, మీరు దాని చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారో చూడండి. రేపు మన విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఈసారి అది ఏటీఆర్ కానీ ఇండిగో కానీ ఇంకొచ్చిన మామూలు ఈ జెట్ విమానాలు కానీ వచ్చినప్పుడు కనీసం 10-15-20 మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎందుకు ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా మనకు కనపడదు. ఏ చిన్నది చేసినా కానీ దానికి బ్యాకప్ ఉందన్నమాట. నువ్వు చేసేవాడు కూడా, చూసేవాడు కూడా, రాసుకునేవాడు కూడా, ఇది జరగకుండానే. ప్లస్ మీకు అలాంటిది ఏమన్నా ఉంటే డెఫినెట్గా మీకున్నటువంటి ఈ 1000 పారామీటర్స్లో ఈ డేటా రికార్డింగ్లో మీకు అది తెలిసిపోద్ది, మీకు అది ఫిజికల్గా కనపడుద్ది. నేను పలానా చోట కీ తీశాను, నేను తీయకుండానే నేను తీశాను అన్నప్పుడు రికార్డింగ్ ఏంటో కూడా నాకు తెలుసుది. అంటే మీతో పాటుగా పైలట్ కూడా అదే మిస్టేక్ చేయాలి, గ్రౌండ్ స్టాఫ్తో పాటుగా పైలట్ కూడా చేయాలి. ఇంకా ఎన్ని కూడా సూసైడల్ మిషన్స్ అవుతాయి. ఇంకా అది ఐ థింక్ అది రూల్ అవుట్ చేద్దాం. ఎందుకంటే పైలట్స్ ఆర్ వెరీ ట్రస్టెడ్ సీనియర్, వాళ్ళు డెకరేటెడ్ ఆఫీసర్స్ వాళ్ళు. సో వీ షుడ్ నాట్ అజ్యూమ్ దట్ అంత రెక్లెస్గా ఏదో చెక్ లిస్ట్ చేసేసారు, అవన్నీ లాకు అన్లాకు అలాగే ఉండిపోయినాయి, ఈ ఫ్యూయల్ పంప్ ఆల్రెడీ క్లోజ్ అయ్యి ఉంది. నో, నీకు అలా అయితే విమానం కదలదు. అలాంటి ఏ మిస్టేక్స్ ఉన్నా కానీ, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మీకు రన్వే మీదకి ఫ్లైట్ వెళ్ళదు. టేక్ ఆఫ్ మీరు సిగ్నల్ ఇచ్చినా కానీ టేక్ ఆఫ్కి అది రెడీ కాదు. టేక్ ఆఫ్కి అది రెడీ కావాలంటే 99% ఆఫ్ ద ఐటమ్స్ ఆటోమేటెడ్ సిస్టమ్ ఏదైతే చేసుకోగలదో దానికి ఇట్ ఈస్ సాటిస్ఫైడ్.
మీరు మనిషి కాబట్టి టేక్ ఆఫ్కి ల్యాండింగ్కి మీ హెల్ప్ కూడా నాకు కావాలి కాబట్టి మీరు ఏటీసీతో మాట్లాడండి. అంతవరకే పైలట్స్ బాధ్యత. క్లియరెన్స్ చూసుకోవడమే పైలట్ బాధ్యత. ఎక్విప్మెంట్లో ఒకసారి మీరు ఆ సిగ్నల్స్ ఇచ్చిన తర్వాత మనం బయలుదేరాలి అనుకున్న తర్వాత మీరు ఒకవేళ మీ ఇద్దరిలో కోఆర్డినేషన్ ప్రాబ్లం అయ్యి నేను మానిటర్గా మిమ్మల్ని చేయమంటుంది మీరు చేయకపోతే అది కూడా నేను మాట్లాడుతున్నాను. ఇది కూడా మనకి ఏటీసీ వింటుంది కాబట్టి నేనేం చేయాలో కూడా చెప్పుద్ది. మీరు అసలు టేక్ ఆఫ్ దాకా వెళ్ళారంటే ఇక ఆ తర్వాత మీ చేతుల్లో ఏం లేదు. దాదాపుగా మీరు కొంత హైట్కి వెళ్ళిపోతారు. ఇంకా మీకు టైం ఉంది టు కరెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ అదేమీ జరగలేదు కాబట్టి ఐ థింక్ ఇది మాన్యువల్ ఎర్రర్స్కి సంబంధించిన అంశం కాదు, పైలట్స్కి సంబంధించిన అంశం కాదు. ఇది కంప్లీట్గా పవర్ ఫెయిల్యూరు, హెల్ప్లెస్ సిచ్యువేషన్, ఎ పర్ఫెక్ట్ కేస్ ఫర్ మేడే. ఆ మేడేలో కూడా దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయడానికి కూడా టైం లేని సందర్భం. అంటే సాధారణంగా మన గవర్నమెంట్ సిస్టమ్స్లో చూస్తే ట్రాన్స్పోర్టేషన్ లైక్ రైల్వే కానీ ఆర్టీసీ కానీ ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కనబడుతుంటాయి. లైట్ పని చేయకపోవడము, లేకపోతే కనుక నిప్పులాగా రవ్వలు వస్తుంటాం, రైళ్లలో అవి చూస్తుంటాం, బస్సుల దగ్గర కూడా అవి చూస్తుంటాం. అట్లాంటిది దీంట్లో వస్తే అంటే దీనికి ముందే ఒక ప్యాసింజరు అవి పని చేయట్లేదు, కరెంట్ రావట్లేదు, ఏసీ రావట్లేదు, ఇవన్నీ అహ్మదాబాద్కి వచ్చే ముందు అతను వీడియో కూడా తీసి పెట్టాడు. అవి సహజసిద్ధంగా పట్టించుకోకపోతే ఒక్కసారిగా అవన్నీ కొలాప్స్ అయ్యి లోపల ఇంటర్నల్ అవన్నీ మనకు ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ అవుతాయి కదా, ఒక్కసారిగా తగలబడిపోతుంటాం చూస్తుంటాం. అట్లాగే ఏమన్నా అనుకోవచ్చు లోపల. అంటే ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం ఉన్న పవర్ సిస్టమ్స్ దాని ఫ్యూజులేజీ సపరేట్గా ఉంటుంది సాయి గారు. ఓకే, మీరు ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించింది, ఫ్లైట్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి పవర్ సిస్టమ్ సపరేటే. అలాగే మీకు బ్లాక్ బాక్స్ కావాల్సినటువంటి మినిమం ఎనర్జీ ఎంత కావాలో అది సపరేటే. ఒకటి ఫెయిల్ అయితే రెండోది ఫెయిల్ అవ్వటం అనేది ఈజ్ అన్లైక్లీ. అలా సపరేట్ చేసేసారు వాళ్ళు. ఈ సపరేషన్ అంటే సోర్స్ సపరేట్గా ఉంది, ఫ్యూజిలేజ్ అంటే మీకున్నటువంటి ఈ వైర్లు, ఆ బండిల్స్, అవి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చేయాలి, ఇవన్నీ కూడా సపరేటే. ఇక్కడ మనకి ఏసీ వాల్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు అన్నది ప్రాబ్లం అన్నారనుకోండి. గ్రౌండ్ మీద ఆ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు గ్రౌండ్ మీద ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ఎనర్జీని మనం ఎక్కువ వాడకూడదు కాబట్టి దాన్ని రీఛార్జింగ్ ఆఫ్ బ్యాటరీస్కి వాడుకుంటారు కాబట్టి గ్రౌండ్ మీద ఏం చేస్తారు, మీకు ఒక పెద్ద ట్రక్ వస్తుంది, 1, 2, 3 ఇంత ట్యూబుల్ లాంటి పెట్టుకుని ఈ ట్యూబ్స్ని ఎయిర్ క్రాఫ్ట్ తగిలిస్తారు. గమనించారా? అది యాక్చువల్గా ఏసీ మెషిన్. బయట ఉన్న ట్రక్ ఏసీ మెషిన్ అది. దాంట్లో నుంచి ఏసీని పంప్ చేస్తున్నారు. ఇది ఎప్పటిదాకా మీరు డోర్స్ క్లోజ్ చేసే దాకా కుడి ఎడంగా అదే ఉంటుంది. సో మీరు నేను ఎయిర్ క్రాఫ్ట్లో కూర్చున్నాను, ఏసీ పని చేయట్లేదు అన్నారనుకోండి, ఇది ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన అంశం కాకపోవచ్చు. మీరు బయట నుంచి ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో, ఆ సప్లయర్ ఉన్నాడో, ఆ ఏసీ మిషన్ ఆపరేటర్ ఉన్నాడో వాడు కొద్దిగా ముందే తీసాడు అనుకోండి, కొద్దిగా వేడెక్కినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇతను పైన రన్నింగ్లో ఉన్నప్పుడు పెట్టాడు. మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు సపోజ్ ఏసీకి రిలేటెడ్గా ఏదన్నా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, ఫెయిల్యూర్ ఉందన్నారు అనుకోండి, అదిను కాక్పిట్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి లేదా బేసిక్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి పవర్ సోర్సెస్ డెఫినెట్గా వేరు. మీరు ఈ బ్లాక్ బాక్స్, ఈ 2 రికార్డర్స్కి ఉన్న పవర్ సప్లై కూడా వేరు. ఈ 2 రికార్డర్స్కి పవర్ సప్లై అంటే ఇక్కడ నేను ఏదో టేప్ రికార్డర్ పెట్టాను, దీనికి పవర్ పెట్టానని కాదు నేను మాట్లాడుతున్నాను. ఈ 1000 పాయింట్స్ మీరు ఏదైతే మాట్లాడాలో, నా ఫ్లాప్ పొజిషన్స్ కానివ్వండి, నా ఇన్స్ట్రుమెంట్స్ ఏం చెప్పినాయి అని కానివ్వండి, లేదంటే నా ప్రెషర్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూయల్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూయల్ పంప్ ఎలా ఉంది, ఇవన్నిటికీ సంబంధించినటువంటి సెన్సర్స్ మీకు ఏమేమి పంపిస్తున్నాయో అక్కడి నుంచి వస్తున్నటువంటి వైరింగ్ అంతా కూడా ఇక్కడ దాకా రావాలి. ఆ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ పనిచేసే సిస్టము సపరేట్ అన్నమాట. ఇది ఈ బ్లాక్ బాక్స్ అనేది ఏదో అదొక టేప్ రికార్డర్ అక్కడ ఉంటుంది, దాని వరకే పవర్ మాట్లాడలేదు నేను. దీనికి సంబంధించిన పవర్ కూడా త్రూ అవుట్ ద బాడీ ఉంటుంది. అది వేరు. అంటే మీకు ఎక్విప్మెంట్ ఆపరేషన్కి సంబంధించిన పవర్ వేరు, మీరు కన్వీనియన్సెస్, ఏసీలు, లైట్లు, బెల్స్,
వీటికి సంబంధించినటువంటి పవర్ సోర్స్ వేరు, అలాగే రికార్డర్స్కి సంబంధించినటువంటి సెన్సర్స్, రికార్డర్స్ వీటికి సంబంధించినటువంటి పవర్ సోర్స్ వేరు. ఓకే. సో ఫస్ట్ ఈ రెండు చాలా క్రిటికల్. ఈ కన్వీనియన్స్, ఏసీ లైట్లు ఫ్లిక్కర్ అవ్వటం అనేది మనకి ఏం చెప్తుందంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని చెప్తుంది. రైట్. ఏమండి మేము మిగతా అంతా బాగానే చేసాము, ఈ కన్వీనియన్స్ పార్ట్లు మాకు టైం దొరక మేము కొద్దిగా నెగ్లెక్ట్ చేసామని అన్నారు అనుకోండి, మేబీ సో రేపు ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు మనం హెడ్ లైట్ లేకపోతే డేంజరు, లోపల ఒక లైట్ వెళ్ళట్లేదు అనుకోండి, తర్వాత వేద్దామని ఆగవచ్చు మనం. అసలు మనకి ఇంజినే పని చేయకపోతే మన ఎట్ట బయలుదేరుతాం. సో ఇంజిన్ గురించి మనం బాగానే మెయింటైన్ చేసామండి, ఏసీ బాగానే మెయింటైన్ చేసామండి, ఇంకోటి ఏదో బాగానే మెయింటైన్ చేసామండి, ఈ లైట్లు పోయినాయండి, దానికి సంబంధించి మేము ఏదో చేయలేదని అన్నారు అనుకోండి, అది ఉంటుంది కదా రికార్డెడ్. అసలు దాన్ని బట్టి ఐ థింక్ వాట్ టు డూ నెక్స్ట్ అనేది ఆ ఆపరేటర్కి, అది ఎయిర్ ఇండియాకి సంబంధించింది అయితే ఆపరేటర్స్ అందరికీ గైడ్ లైన్స్ ఇస్తారు. ఇది వీళ్ళ చేతుల్లో కూడా లేదు, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి అనుకుంటే మ్యానుఫ్యాక్చరర్కి కూడా వెళ్తాయి. అందుకని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు ఉంటారు, ఎయిర్పోర్ట్కి రిలేటెడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, క్యారియర్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్ ఉంటారు, అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. అలాగే వీళ్ళు ఏ హ్యాంగర్స్ని అయితే మెయింటెనెన్స్కి వాడుకుంటున్నారో ఆ హ్యాంగర్స్కి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఉంటారు. అలాగే మీకు నేషనల్ బోర్డు ఉంటుంది, సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి బోర్డు ఉంటుంది, ప్లస్ మళ్ళీ మీకు బోయింగ్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి రేపు అనలైజ్ చేస్తారు. బ్లేమ్ గేమ్ కూడా కుదరదు. నా వరకు బాగా ఉంది, తప్పు నీది కాదు నాది అనుకోవడానికి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ FTR ఆర్ CVR. ఈ రెండింటి మధ్యలోనే వాళ్ళు ఆ ఫ్యాక్ట్స్ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఫైనల్గా ఒకటి చెప్పండి, బ్లాక్ బాక్స్ అనేది దొరికింది, అది రెండు రకాల మాటలు ఉంది. ఒకటి ఇక్కడే డీకోడ్ చేస్తారు, రెండోది ఏదో అమెరికాకి పంపించి అక్కడ డీకోడ్ చేస్తారు. ఏది నిజం? అంటే గతంలో 1950s ఆ రికార్డరు మెటల్ ప్లేట్స్ వాడి ప్లేట్స్ మీద వాళ్ళు రికార్డ్ చేసేవాళ్ళట. ఆ తర్వాత 1970s 80s వచ్చేసరికి మనకి మ్యాగ్నెటిక్ టేప్స్ వచ్చినాయి. అంటే మ్యాగ్నెటిక్ టేపు ఆ ప్లాస్టిక్ పార్ట్ తీసేసినా కానీ మ్యాగ్నెటిక్ రికార్డర్స్ వచ్చినాయి, మ్యాగ్నెటిక్ మీడియం మీద రికార్డ్ చేయటం. ఇది మనకి TDK వాళ్ళు, సోనీ వాళ్ళు క్యాసెట్స్ టేపులు అమ్మేవాళ్ళు కదా. మనకంటే మన టేప్ రికార్డర్లో ప్లాస్టిక్ మీద మ్యాగ్నెటిక్ పౌడర్ కోట్ అయ్యి ఆ మ్యాగ్నెటిక్ పౌడర్ మీద మనం రికార్డ్ చేసేవాళ్ళు, మనకు మళ్ళీ తిప్పి చెప్పేది. అంటే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మ్యాగ్నెట్ని వాడుతున్నారు, మ్యాగ్నెటిక్ మెటీరియల్ని వాడుతున్నారు. అది వచ్చిన తర్వాత ఏమైంది, ఈ బ్లాక్ బాక్సెస్ అన్నీ కూడా అప్గ్రేడ్ అయినాయి. ఇప్పుడు 3వ జనరేషన్లోకి వచ్చాం. ఇప్పుడు సాలిడ్ స్టేట్ అంతా. ఇప్పుడు దీంట్లో మనకి మ్యాగ్నెటిక్ సంబంధించింది లేదు, టేపు లేదు, మెటల్ ప్లేట్స్ లేవు, ఏం లేవు. ఆ ఉన్న సిలికాన్ చిప్స్లోనే మీరు ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంత చిన్న పార్ట్లో 8 GB అన్నారు, 32 GB అనేది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. అవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాం మనం? బికాజ్ ఇట్స్ ఆల్ డిజిటల్లీ సాలిడ్ స్టేట్లో మీరు స్టోర్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషను, ఈ డ్రీమ్ లైనర్లో ఉన్న జనరేషను డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, DFDR. కాబట్టి దీంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయొచ్చు, మోర్ రిలయబుల్గా చేయొచ్చు. మీరు దాదాపుగా మీకు ఏ అంశాల మీద డౌట్స్ వచ్చినాయో గత యాక్సిడెంట్స్లో అలాంటి అంశాలన్నింటినీ కూడా వీళ్ళు సెన్స్ చేసి రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు దీంట్లో దొరుకుతాయి. డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనం ఐ థింక్ ఢిల్లీ ల్యాబ్స్లోనే డీకోడ్ చేస్తారు, అక్కడికక్కర్లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఈ 3 టెక్నాలజీల మధ్యలో గతంలో అవన్నిటికీ సపోజ్ FAA కింద ఉన్నటువంటి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ బోర్డు ఏదో ఉండేది వాళ్ళకి, అలాంటి బోర్డు వాళ్ళ దగ్గర అలాంటి ల్యాబ్స్, ఆ ల్యాబ్స్ కూడా కాస్త మోర్ సెక్యూర్గా, జెన్యూన్గా, అథెంటిక్గా ఉండాలి కదా. మనం రీడ్ చేయగలం కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ రీడ్ చేస్తే మళ్ళీ మీరు అడిగిన ఇందాక క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, అసలు వాడు ఏం చూశాడు, ఏం రిపోర్ట్ చేస్తున్నాడు అని. సో ఇవన్నీ కూడా దే హ్యావ్ సీరియస్ ఇంప్లికేషన్స్. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇక్కడ జరిగిన 300 మంది లైఫ్స్కే కాదు, ఇప్పుడు ఎంటైర్ సెక్టర్ ఈజ్ ఇంపాక్ట్, దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా. ప్లస్ దేశాల మధ్య వాణిజ్యం, అసలు ఒక కంపెనీ భవిష్యత్తు, బోయింగ్ ఏమవుద్ది, బోయింగ్ లేకపోతే సివిల్ ఏవియేషన్ ఏమవుద్ది, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. కాబట్టి అంత సీరియస్గానే ఫెయిల్యూర్ అనాలిసిస్ కూడా చేస్తారు.
రైట్. చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ప్రమాదానికి సంబంధించిన కారణాలు విశ్లేషణ పూర్తయ్యేదాకా ఎవరి అనుమానాలు వాళ్ళయి, అది కుట్ర లేకపోతే నెగ్లిజెన్సా అన్నటువంటిది తేల్చి చెప్పేటటువంటి రోజు కోసం వెయిట్ చేయాల్సింది.